అధికారంలోకి రావడమే పరమావధిగా ప్రజలను మభ్యపెట్టడం, అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించడం, ప్రజలపై రకరకాల భారాలు మోపడం చంద్రబాబుకు పరిపాటిగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ విమర్శించారు. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరల పెంపు ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. పెట్రోల్ ఉత్పత్తుల ధరల పెంపునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ నేతృత్వంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. అనంతరం పరిపాలనాధికారి శ్రీధర్ బాబు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం శివకుమార్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి పార్టీల నాయకులు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచేది లేదని చెప్పారని మేనిఫెస్టోలోనూ స్పష్టంగా పేర్కొంటున్నట్లు గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు రెండింటిపైన లీటర్కు ₹3 చొప్పున ధరలు పెంచడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. ఫలితంగా రాష్ట్రంలో పెట్రోల్పై 1,200 కోట్లు, డీజిల్పై 2,190 కోట్ల వంతున 3,391 కోట్ల భారం పడిందని చెప్పారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు 113.60, డీజిల్ 101.24 విక్రయిస్తున్నట్లు చెప్పారు. దీనికి తోడు ఏ రాష్ట్రానికి లేని కృత్రిమ కొరతను ఇటీవల ఏపీలోనే సృష్టించారని శివకుమార్ దుయ్యబట్టారు. 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత ధరలు పెరుగుతాయని చెప్పిన ప్రతిపక్షాలు సోషల్ మీడియా సృష్టి అంటూ రాష్ట్ర మంత్రి మనోహర్ అన్నారని చెబుతూ ఆ ప్రకారమే ఇప్పుడు ధరలు పెరగడాన్ని ఏ విధంగా సమర్థిస్తారని ప్రశ్నించారు. 2 ఏళ్ల కరోనా విపత్తులోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్రోల్ ఉత్పత్తుల ధరలను ఏ విధంగా పెంచలేదన్నారు. ప్రజలకు పొదుపు మంత్రం బోధిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ మాత్రం ప్రజల డబ్బులతో హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల్లోనే పర్యటిస్తున్నారని విమర్శించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేకుంటే ఈ ప్రభావం అన్ని రంగాలపై పడి ప్రజల జీవనం మరింత భారంగా తయారవుతుందని చెప్పారు. పార్టీ పట్టణ, మండల, కొల్లిపర మండలాల అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు, చెన్నిపోయిన శ్రీనివాసరావు, కల్లం వెంకటప్పారెడ్డి, షేక్ గోల్డ్ రహీమా, ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి, కొర్రా యశోద, కొంగర రాగమంజరి, కటెవరపు సురేష్ మాట్లాడారు. పార్టీ నాయకులు తాడిపోయిన రమేష్, రావి శ్రీనివాసరావు, కటారి హరీష్, బొంతు నరేందర్ రెడ్డి, కళ్లం వీరారెడ్డి, చెంచల రామిరెడ్డి, జొన్నల శివారెడ్డి, ఔదు శేఖర్ రెడ్డి, మద్దాళి శేషాచలం, మల్లబోయిన రాము, యాతాటి అనిల్, మండ్రు రాజు, నిట్టా బాలు, పెదలంక వెంకటేశ్వరరావు, శానంపూడి రఘురామిరెడ్డి, వంపుగళ్ల కృష్ణ, చుండూరు వెంకటేశ్వరరావు, చుక్క ఆనంద్, బ్రదర్ ఆనందన్న, నీలి అజయ్, నాలాది బుజిబాబు, పెంచింగ్ సుబాని, కుర్రా జశ్వంత్, కుర్రా శ్రీను, గుంటూరు కృష్ణ, తమ్మ సుజాత, ఇందిర, కడియాల సురేష్ బాబు, షేక్ మీరావలి, అకిదాసు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెట్రోలు, డీజిల్ పై సుమారు ఈరోజు పెంచిన రేటు ప్రకారం పెట్రోల్ ధర ₹113.62, డీజిల్ ధర ₹101.24. ఇది పెంచిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో పెట్రోల్ ధర ఇది బహుశా ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా పెట్రోలు, డీజిల్ ధర ఉన్నది అనేది ఇక్కడ మనందరం గమనించాలి. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం పెట్రోలు, డీజిల్ కృత్రిమ కొరతని సృష్టించారు. ఎవరు? స్వయాన తెనాలి నియోజకవర్గ శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఈయనే ఉండగా ఈ దేశంలో ఎక్కడా పెట్రోల్ కొరత లేదు, డీజిల్ కొరత లేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కృత్రిమ కొరతను సృష్టించారు. మేము ఆ రోజే చెప్పాం, దీని వెనకమాల పెద్ద స్కామ్ ఉంది, ప్రభుత్వం భాగస్వామ్యం ఉంది, పౌర సరఫరాల శాఖ మంత్రి పెద్ద స్కామ్ ఉంది దీని వెనకమాల అని చెప్పాం. దేశంలో 5 రాష్ట్రాల ఎలక్షన్ జరుగుతూ ఉండే, ఆ ఎలక్షన్స్ అయిపోగానే పెట్రోలు, డీజిల్ ధర పెంచడానికి పెద్ద వ్యూహం జరుగుతుంది అని ఏం చెప్పాడండి? ప్రభుత్వం కానీ, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కానీ సోషల్ మీడియా క్రియేషన్ చేస్తుంది. మేము పెట్రోలు, డీజిల్ రేట్లు పెరగటల్లా, ఇదంతా ప్రతిపక్షాలు సోషల్ మీడియా క్రియేషన్ అన్నాడు. ఓ బాధ్యత కలిగిన మంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పిన సందేశం ఏంది అంటే సోషల్ మీడియా క్రియేట్ చేసిందని చెబుతున్నాడు. మరి వాళ్ళు ఏమైందండి? కరెక్ట్గా ఈ దేశంలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్ వచ్చినాయి, గెలిచిన అభ్యర్థులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ దేశంలో డీజిల్, పెట్రోల్ రేటు పెరిగింది. ఇది ఇంతటితో ఆగిద్దా? కాదని చాలా మంది చెబుతూ ఉంటారు నిపుణులు.
పెట్రోలు డీజిల్ ధరలు పెంచమని చెప్పి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది. ఇది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో కూడా పెట్రోలు డీజిల్ రేట్లు పెంచమని, పెట్రోలు డీజిల్ ధరలు నియంత్రిస్తాం. ఇది మేనిఫెస్టోలో. ఎవరు మేనిఫెస్టో? ఇదిగో కింద ఇద్దరు ఉన్నారు, కింద ఇద్దరు ఫోటోలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరూ ఈ మేనిఫెస్టోలో. మీరు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మీరు తిరుగుతా, మీరు అనేక బహిరంగ సభల్లో, అనేక సమావేశాల్లో డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో మన అధికారంలోకి వచ్చినాక డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగవు అని మీరు చెప్పి, మీరు మేనిఫెస్టోలో పెట్టి, ఈరోజు పెట్రోల్ రేటు డీజిల్ రేటు పెరగబోయే ముందేమో ఈ రాష్ట్రంలో మంత్రులు వీళ్ళందరూ పెద్ద స్కామ్ చేశారు. డీలర్లకి, వ్యాపారస్తులకి లాభం కలిగించే విధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి చేశాడు అనేది చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఇది ఏ రకంగా ప్రజలకు సమాధానం? మేము వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంగా మేము ఒకటే అడుగుతున్నాం. ఈ పెంచటం వలన ఏదైతే పెట్రోలు 113 రూపాయల 62 పైసలు, డీజిల్ 101 రూపాయి 24 పైసలు, ఈ పెంచటం వలన సుమారుగా ఒక్క ఈ రాష్ట్రంలోనే సంవత్సరానికి 3,391 కోట్ల రూపాయలు భారం పడతాము ఈ ఒక్క మన రాష్ట్రంలో సంవత్సరానికి. అదే మనం చూసుకుంటే నెలకి సుమారు ఒక్క మన రాష్ట్రంలోనే పెట్రోల్పై 1,200 కోట్లు, డీజిల్పై 2,190 కోట్లు వెరసి 3,391 కోట్లు. అదే నెలవారీ చూసుకుంటే పెట్రోల్పై 98.7 కోట్లు, డీజిల్పై 180 కోట్లు, అంటే సుమారు 284 కోట్లు నెలకి ఈ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రజలపై భారం పడతాం. అంటే యావరేజ్ సంవత్సరానికి చూసుకుంటే 3,391 కోట్లు, నెలకు చూసుకుంటే పెట్రోలు డీజిల్ మీద సుమారు 284 కోట్ల రూపాయలు ఈ పెట్రోలు డీజిల్ మీద ప్రజలకు భారం పడతా ఉంది. అగ్రికల్చర్ వ్యవసాయం మీద ఉంది, వ్యాపారస్తుల మీద ఉంది, ట్రాన్స్పోర్ట్ మీద ఉంటుంది. అలాగే ప్రజలు విరివిగా వాడే ట్రాన్స్పోర్ట్, అది ఆర్టీసీ బస్సు అవ్వచ్చు, లేదు ఆటో అవ్వచ్చు, లేదు 2 వీలర్ అవ్వచ్చు, ఆఖరికి కూరగాయల మీద దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల వరకు దీని ప్రభావం పడతానే ఉంది. ఇంత పెద్ద ఎత్తున డీజిల్ పెట్రోల్ పెంచి ఈ ప్రభుత్వం మేము పెంచము అని చెప్పటమే కాకుండా మేనిఫెస్టోలో కూడా పెట్టి ఈరోజు ఈ లెక్కన పెంచింది అంటే మరి దీన్ని ఏమర్థం చేసుకోవాలా? వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు 5 సంవత్సరాల్లో కూడా ఈ మాదిరికి ఎప్పుడు పెరగల. ఇంకా ఏం చెబుతున్నారు? ప్రపంచవ్యాప్తంగా అనేక ఇష్యూస్ వస్తాయి. మరి ప్రభుత్వం దేనికి? మా హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఎప్పుడు చూడని విధంగా కరోనా వచ్చింది. ప్రపంచం ఎప్పుడు చూడలా, స్తంభించపోవటం అనేది చూడలా, జనజీవనం అస్తవ్యస్తం అవటం ఎప్పుడు చూడలా. అటువంటి విపత్కర పరిస్థితి కూడా వచ్చింది. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఫేస్ చేసి ధైర్యంగా ప్రజల్ని సురక్షితంగా చేశాం. ఈరోజు మీరేం చెబుతూ ఉన్నారు? డీజిల్ పెట్రోల్ మీద రేట్లు పెంచమని చెప్పి పెంచి ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ఏంటి? ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు తన కాన్వాయిని తగ్గించుకోవటం,
రే బాబు, నాకు తెలిసినంతవరకు ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఏ రాష్ట్ర డిప్యూటీ సీఎంకి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుక్కి ఈ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో తప్పక 3 హెలికాప్టర్లు మెయింటైన్ చేస్తున్న మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు ఈ ఒక్క రాష్ట్రంలోనే ఉన్నారు. ఏ రాష్ట్రంలో లేరు. 3కి 3 హెలికాప్టర్లు. ఒక ఆయనకి హైదరాబాద్ నుంచి ఇక్కడికి, ఒక ఆయన వీకెండ్కి అక్కడికి, ఆయన కొడుకు ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ ఫ్లైటు, స్పెషల్ హెలికాప్టరు. తాడేపల్లి నుంచి తెనాలి హెలికాప్టరా అన్నాడు ఇప్పుడున్న మంత్రి నాదెండ్ల మనోహర్ అందరూ. దీని మీద ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. ఎస్, ఆ ప్రెస్ మీట్ కూడా చూపిస్తాను నేను. మరి ఈరోజు ఏం చేస్తున్నారయ్యా? తెనాల కన్నా దగ్గర ఉన్న గుంటూరుకి ముఖ్యమంత్రి హెలికాప్టర్లో కాక దేంట్లో పోతున్నాడు? తాడేపల్లి నుంచి తెనాలకి దూరం, తాడేపల్లి నుంచి గుంటూరు చాలా దగ్గర, దానికి కూడా హెలికాప్టర్లు వెళ్తున్నాడు. మరి ఇప్పుడు ఏమంటారు దీన్ని? ఏమంటారు అంటున్నా. అంటే ఊరకనే, అంటే ఇక్కడ నేను గమనించమని చెబుతుంది. ఇదన్నీ ఎందుకు ఉదాహరిస్తున్నాము, ఎందుకు చెబుతున్నామంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలోకి వచ్చినాక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం ఎలక్షన్లో ప్రజలను మోసం చేయటమే, కేవలం ప్రజల్ని మోసం చేసి ఓటు ద్వారా అధికారాన్ని సంపాదించుకోవటమే కూటమి ప్రభుత్వం చేసిన పెద్ద మోసం. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో కానీ, ప్రజలకు ఇచ్చిన సంక్షేమాన్ని శాంతం వదిలేయటమే కానీ, ఇలా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని విస్మరించటమే కాకుండా ఈరోజు ప్రజల మీద భారం పెట్రోలు, డీజిల్ ద్వారా పెంచుతూ ఉన్నారు. కనీసం వైఎస్ఆర్ పార్టీ ఏం డిమాండ్ చేస్తూ ఉందంటే, ఇప్పుడైనా పెంచిన రేట్లని తగ్గించమని. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెట్రోలు, డీజిల్ మీద రేట్లని తగ్గించకపోతే దీని ప్రభావం సామాన్యుడి దగ్గర నుంచి అందరి మీద, అన్ని రంగాల మీద దీని ప్రభావం పడిద్ది. కాబట్టి దయచేసి ప్రభుత్వం పెంచిన రేట్లని, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న పెట్రోలు, డీజిల్ రేటు ఎక్కడా లేదు. కాబట్టి మీరు నిజంగా ప్రజలకు ఇచ్చిన హామీని, మీ మేనిఫెస్టోలో పెట్టిన హామీని ఒకసారి గుర్తు చేసుకొని పెంచిన రేట్లను తగ్గిమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని, పక్క రాష్ట్రాల కన్నా కూడా తక్కువగా ఉండేట్టు చూస్తామని ఈ రాష్ట్ర ప్రజానీకానికి హామీ ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించి స్పష్టమైన హామీ ఇవ్వటం జరిగింది. ఈ హామీని నమ్మి ప్రజలు కూడా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి వారికి అధికారాన్ని అప్పగించి ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది. గత 2 ఏళ్లలో వారు ఇచ్చిన హామీని ఏమాత్రం నెరవేర్చకపోగా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలను 3 రూపాయలకు పైగా పెంచడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. నమ్మి ఓట్లు వేసి అధికారం అప్పగించిన ప్రజలను మోసం చేసేటటువంటి విషయం. తక్షణం ఈ పెంచినటువంటి రేట్లను ఉపసంహరించుకొని భవిష్యత్తులో కూడా ఇచ్చిన హామీకి కట్టుబడి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకూడదని, సామాన్య ప్రజల మీద పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ఎంతో భారం పడుతుంది కాబట్టి వారికి చేయూతనిస్తూ పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి గట్టిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మా నాయకుడు శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజల యొక్క అవసరాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలను సాల్వ్ చేసే విషయంలో ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని తెలియజేసుకుంటూ ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఈరోజే కాదు ఎప్పటికప్పుడు ఎన్నికలకు ముందు హామీలు, వాగ్దానాలు ఇవ్వడం, ఎప్పుడు కూడా ఆయనకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే చాలా తక్కువగా, లోకుగా, అలుసుగా కనిపిస్తారేమో మరి తెలియదు. కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల గురించి మాట్లాడకపోను, ఈరోజు పెట్రోలు, డీజిల్ ధరలను ఈ రకంగా అనేది పెంచడం దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో
పెట్రోల్ విపరీతమైన ధరలు పెంచడం, సామాన్యుడి నడ్డి విరచడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కొత్త ఏమీ కాదు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏ రకంగా మేనిఫెస్టోలో అమలు లేదు, దాన్ని ఎలా అమలు చేయాలో అనేది లేదు. 2 ఏళ్లు గడిచిపోయినాయి. గతంలో లోకేష్ గారు సెల్ఫీ దిగుతూ ఒక పెట్రోల్ బంక్ దగ్గర 28 రూపాయలు 100 రూపాయలకి వ్యాట్ వేస్తున్నారు, దానికి సగానికి తగ్గిస్తామని చెప్పి సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో ప్రచారాలు చేయడం జరిగింది. ఏ రకంగా హేళన చేస్తున్నారు, పక్క రాష్ట్రాల నుంచి పెట్రోల్ ఇచ్చేసుకోవాలని చెప్పి, సైకిళ్ళు వాడాలని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. ఏ రకంగా అయితే పాదయాత్రలో ఇచ్చిన హామీలు, వాళ్ళ యువగళంలో ఇచ్చిన హామీలు కావచ్చు, ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కావచ్చు, ఏ రకంగా అమలు కాని పరిస్థితి. అది కాకుండా ఈరోజు సామాన్య పేద మధ్య తరగతి ప్రజలకి ఏ రకంగా ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు కూడా ముందు ఏ రకంగా తారాస్థాయికి చేరుతాయో ఈరోజు అందరూ గమనించాలి. ఏ రకంగా అయితే ఆయన మహిళలకు ఇస్తానన్న 1500 లేదు, ఏ రకంగా అయితే వాళ్ళు వాలంటీర్స్ కానీ నిరుద్యోగ భృతి కానీ అసలు ఏదీ లేదు. అదంతా పోను పెట్రోలు డీజిలు భారంతో ఈరోజు ప్రజల మీద ఏ రకంగా భారాన్ని మోస్తున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం. వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ తెనాలి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం విపరీతంగా పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరం కూడా ఇక్కడ చేరుకొని సంతకాలు సేకరించుకొని ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ప్రజలకి ఒక్క పెన్షన్ కూడా, కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలా లేదు, ఎవరికి ఒక్క సెంటు ఇళ్ల స్థలం ఇచ్చిన దాఖలా కూడా లేదు. మరి రానున్న రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిండు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారిని అత్యధిక మేరతో మళ్ళీ గెలిపించాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు డీజిల్ పెట్రోల్ ధరలు పెరగటం వల్ల రాష్ట్రంలో రైతాంగానికి కానివ్వండి, ప్రతి పేదవాడికి దాని మీద వ్యాపారం చేసుకునేది వాళ్ళ రోజున 1 లీటర్ పెట్రోల్ వేసుకొని ఒక సామాన్యుడు కూడా, చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా ఈ డీజిల్ పెట్రోల్ చాలా అవసరం. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద గట్టి చర్యలు తీసుకొని రేట్లు తగ్గించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తుంది. అవి రేట్లు తగ్గించేంత వరకు మేము ధర్నా చేస్తూనే ఉంటాం. అలాగే కూటమి ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానాలు సరిగ్గా అమలు చేయక రాష్ట్రంలో ప్రజలు పనులు లేక, వ్యాపారాలు లేక, సరైన ఉపాధి లేక వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం చాలా అబద్ధాలు చెప్పింది, నయవంచ చేసింది ప్రజలకి. స్త్రీలకు కానీ వాళ్ళకి 15,000 ప్రతి స్త్రీకి వేస్తామన్నారు. అలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఆదుకుంటే రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి టైంలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. ఆర్థికంగా కానివ్వండి, అభివృద్ధిలో కానివ్వండి. అభివృద్ధి చేసి చెప్పుకోలేక మేము ఇదైపోయాం. అభివృద్ధి చేయక అబద్ధాలతో మీరు కోటలెక్కి ఇంకా అబద్ధాలు, ప్రతిదీ దుబారా ఖర్చులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కాంట్రాక్టులకు కుమ్మి పెడుతుంది. రాష్ట్రంలో ఉన్న డబ్బంతా నిరుపేదలు పనులు లేక, వ్యాపారాలు లేక, వ్యాపారస్తులు కానీ అందరు ఇబ్బంది పడుతుంటే ఈ పెట్రోల్ డీజిల్ కూడా ఒక పెద్ద కొండలాగా వచ్చి జనం మీద పడుతుంది. చాలా భారంగా ఉంది. దీనికి మా జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి నియోజకవర్గంలో మా అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా జరిగింది ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి. దీనిలో పాల్గొన్న ప్రతి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నమస్కారాలు. అలాగే తెనాలిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి కార్యక్రమంలో, ప్రతి ప్రభుత్వం చేసే ప్రజల వ్యతిరేక కార్యక్రమానికి మేము నిరసన తెలియజేస్తూనే ఉంటాం. మా పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజలకి బంగారు భవిష్యత్తు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీసుల్లో, ఎండిఓ ఆఫీసుల్లో, కలెక్టరేట్లలో ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఏందయ్యా దీనికి కారణం అంటే మీ అందరికీ తెలిసిందే, పెంచిన డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నారా లోకేష్ గారు యోగాలం అని పెట్టేసి ఆ రోజు ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటి. మేము అధికారంలోకి రాగానే డీజిల్ ధరలు తగ్గిస్తాం, పెట్రోల్ ధరలు తగ్గిస్తాం. ఈరోజు ఏందయ్యా అని చూస్తే రేట్లు పెంచింది కాక ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులే వచ్చేమంటారు, ఇది మేము తయారు చేయట్లేదు, నేను హామీ ఇచ్చిన రోజు తెలియదా మీరు తయారు చేయట్లేదని? ఆ రోజు ఏమన్నా మీరు తయారు చేశారా? పోనీ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమేమన్నా తయారు చేసామా? ఆ రోజు తెలియదా మీకు హామీలు ఇచ్చేటప్పుడు?
ఈరోజు పెంచిన తర్వాత ఈ మాటలు మాట్లాడాల్సిన పరిస్థితికి దిగజారి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు ఇచ్చిన హామీలను గుర్తు చేసుకొని వాటిని అమల్లోకి తెచ్చే పరిస్థితికి ఈ కూటమి ప్రభుత్వం వస్తే చాలా బాగుండిద్దని. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎలా ప్రవర్తిస్తున్నారంటే, మోడీ గారు ఏది చెప్తే దానికి తానా తందానా కొడుతున్నారు. ఈ రోజున పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు కానీ, ఈ పెంపు, బంగారం కొనద్దు అనే ఈ నినాదాలు, ఇవన్నీ చూస్తుంటే సామాన్యుడి వెన్ను విరిసే పరిస్థితి ఉంది. ఈ రోజున చిన్న చిన్న హోటల్స్ వాళ్ళు, చిన్న చిన్న బళ్ళు పెట్టుకుని నడుపుకునే వాళ్ళు బతికేదే వాటి మీద ఆధారపడి. ఈ రోజున గ్యాస్ రేట్లు పెంచేసి గ్యాస్ సిలిండర్లు దొరకకుండా చేసి వాళ్ళ కడుపు కొడుతున్న పరిస్థితి అన్నమాట. ఈ రోజున మీరు చూసుకుంటే మన ఆర్థిక వనరులు అనేవి, ఈ రిసోర్సెస్ అనేవి స్టోర్ చేసి పెట్టుకోవాలి గవర్నమెంట్ అనేది. ఈ స్టోర్ చేసిన ఈ రిసోర్సెస్ అన్నీ వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు సామాన్యుడి మీదే వీళ్ళు ఉక్కుపాదం నిలుపుతున్నారు. ఎందుకంటే వీళ్ళు క్యాన్వాయిలు వేసుకుని ర్యాలీలు చేసుకుంటూ వాళ్ళ పార్టీకి ప్రోగ్రామ్స్కి వెళ్ళడానికి వీళ్ళకి పెట్రోళ్ళు, డీజిల్లు దొరుకుతాయి. కానీ సామాన్యుడిని మాత్రం బండి కూడా వేసుకెళ్ళొద్దు, మీరు సైకిళ్ళు ఉపయోగించండి అని చెప్తున్నారు ఈ రోజున. ఇది ఎంతవరకు న్యాయం అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం అనమాట. ఈ రోజున చూసుకుంటే మీరు బంగారం కొనొద్దు అని చెప్పేసి మోడీ గారు చెప్తున్నారు. ఒక సామాన్యుడి ఇంట్లో పెళ్లి చేసుకుంటే పుస్తల తాడు కొనుక్కోవడానికి కూడా లేని పరిస్థితిని మోడీ గారు ఆపోదిస్తున్నారు, అంటే చెప్తున్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తున్నారనమాట. ఇది ఎంతవరకు న్యాయం? అసలు మీ పార్టీ పుట్టింది ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ పుట్టింది ఎక్కడ? ఆ రోజున ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా మీ పార్టీని స్థాపించారు. కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? మీరు వెళ్ళి మోడీ గారికి తానా తందానా కొడుతున్నారు. మీరు ఈ బిహేవియర్ ఏదైతే ఉందో అది మార్చుకొని ప్రజల పక్షాన, ప్రజలకి అనుకూలంగా మాట్లాడితే బాగుంటుందని వైఎస్ఆర్సీపీ. మేము 4వ ముఖ్యమంత్రి అన్నాము, 4 సార్లు అబద్ధం ఆడతాం, 4 సార్లు ఈసారి మారాను అని చెప్పి ప్రజలను మోసం చేసే విధానం తప్ప ఎవరికి కూడా ప్రజారంజకమైనటువంటిది, ప్రజలకు మేలు చేసేటువంటి వ్యవహారం చేయనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే కేవలం చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడికి తోడు కొడుకుని నెంబర్ 1గా తయారు చేశాడు. ఏ విధంగా? ఏదైతే చెప్పామో అది చేయకూడదని ప్రమాణం చేయించాడు. ఆ ప్రమాణంలో ఇదొక సన్నివేశం. పనిమాల ఒక స్టిల్ ఇచ్చేలా పైంక హెచ్పి పెట్రోల్ బంకు ఏళ్ళు చూపించి మేము ఈ పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నాడు. తగ్గించాడా? తగ్గించబాగా పెంచాడు. అదే సంపద సృష్టి అని అంటున్నాడు. సంపద సృష్టించి ప్రజలకు ఇయటం కాదు, ప్రజల దగ్గర నుంచి సంపద సృష్టిస్తున్నటువంటి నినాదంతో ముందుకొచ్చేటువంటి విధానం భవిష్యత్తులో మనము ఎందుకు పుట్టాము అనే దానికంటే కూడా మనం పుట్టినందుకు ఏమి చేసాం ప్రజలకు అనే దానికి సార్థకత చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకొని ఆరాధించాలనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేసినటువంటి విధానం. 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో 20 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న 2 పథకాలు కూడా చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి దుర్మార్గ పాలన పరిపాలించేటువంటి చంద్రబాబు గారు, మీరు చేయవలసింది కాంట్రాక్టర్లకో నీ పార్టీ నాయకులకో మేలు చేయడం కాదు, ప్రజలకి, సామాన్యమైనటువంటి ప్రజలు బతుకు తెరువు చూపించడం కోసం బతకాలే తప్ప మనం ఏం దోచేసుకున్నామా? కొండలు, గుట్టలు, లోయలు దోచేసుకునేటువంటి పరిస్థితికి దిగజారి ఇవాళ ఈ పెట్రోల్, డీజిల్ పెరగటం మూలకంగా సామాన్యుడికి రేపు భవిష్యత్తులో ప్రతి నిత్యావసర వస్తువు మీద పడేటువంటి విధి విధానాలతో ఎన్ని ట్యాక్సులు పెరుగుతాయో, ఎంత రవాణా ఛార్జ్ పెరుగుతుందో ఇది గమనించాలని చెప్పి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు పెంచిన ధరల్ని ఎమ్మటే తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు రాబోయే రోజుల్లో దీనికి ఇంతకి ఇంత అనుభవించి తీరాలని ఈరోజు మేము తెనాలిలో అన్నాపతిని శివకుమార్ గారి సారథ్యంలో ఈ సందర్భంగా చేసేటువంటి రిఫరెండంకి మీరు స్పందిస్తారని చెప్పి, కూటమి ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని అన్నాపతిని శివకుమార్ గారి నాయకత్వంలో మేము ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ కాడ ధర్నా చేయటం జరిగింది. అలాగే
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని ఏ ఒక్కటి అమలు చేయట్లేదు. అది ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంత మట్టుకి ఒక్కళ్ళకి పెన్షన్ ఇచ్చింది లేదు. అలాగే ఆడవాళ్ళకి